చిల్లర వేషాలు మానుకో రేవంత్. ఇప్పటికైనా ప్రతి సందర్భంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా, మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా ఒక సమస్య రాగానే దాన్ని పక్కదారి పట్టించడం కొరకు హింస వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న మొదటి రోజు సిద్దిపేటలో ఒక పథకం ప్రకారం పోలీసులు వెంట ఉండిపోయి 2-3 కాంగ్రెస్ రౌడీలను తీసుకుపోయి హరీష్ రావు గారి క్యాంపస్ మీద తెల్లవారి మళ్ళీ రుణమాఫీ విషయంలో ఫెయిల్ అవుతున్న విషయం బయటకు వస్తుందని చెప్పి కొండారెడ్డిపల్లికి వెళ్లిన విలేకరులపైన దాడి చేయించింది. ఇవాళ స్వయంగా ఖమ్మం వస్తే ప్రజల్ని కలిసి వాళ్ళ బాధలు విని వాళ్ళకు ధైర్యం చెప్తుంటే స్వయంగా హరీష్ రావు గారు మేము 4 మాజీ మంత్రులం, శాసనసభ్యులం, ఎంపీలం, ఎమ్మెల్యేలం ఉన్న బృందం పైనే దాడి చేసే స్థితికి, హీనమైన స్థితికి దిగజారినమంటే అది నీ పిరికితనాన్ని తెలియజేస్తుంది తప్ప నువ్వేదో గొప్పోడి మునగాడు అనుకోకు. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా నీతులు చెప్తావు, స్పందించు. ఇవాళ జరిగిన రౌడీజం మీద నీ శిష్యుడేవాడు. చిల్లర వేషాలు మానుకో రేవంత్. ఇప్పటికైనా ప్రతి సందర్భంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా, మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా ఒక సమస్య రాగానే దాన్ని పక్కదారి పట్టించడం కొరకు హింస వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న మొదటి రోజు సిద్దిపేటలో ఒక పథకం ప్రకారం పోలీసులు వెంట ఉండిపోయి 2-3 కాంగ్రెస్ రౌడీలను తీసుకుపోయి హరీష్ రావు గారి క్యాంపస్ మీద తెల్లవారి మళ్ళీ రుణమాఫీ విషయంలో ఫెయిల్ అవుతున్న విషయం బయటకు వస్తుందని చెప్పి కొండారెడ్డిపల్లికి వెళ్లిన విలేకరులపైన దాడి చేయించింది. ఇవాళ స్వయంగా ఖమ్మం వస్తే ప్రజల్ని కలిసి వాళ్ళ బాధలు విని వాళ్ళకు ధైర్యం చెప్తుంటే స్వయంగా హరీష్ రావు గారు మేము 4 మాజీ మంత్రులం, శాసనసభ్యులం, ఎంపీలం, ఎమ్మెల్యేలం ఉన్న బృందం పైనే దాడి చేసే స్థితికి, హీనమైన స్థితికి దిగజారినమంటే అది నీ పిరికితనాన్ని తెలియజేస్తుంది తప్ప నువ్వేదో గొప్పోడి మునగాడు అనుకోకు. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా నీతులు చెప్తావు, స్పందించు. ఇవాళ జరిగిన రౌడీజం మీద నీ శిష్యుడేవాడు.